హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 17 కరెంట్ అఫైర్స్ని గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్మృతి మందన అండి. ఈ అవార్డు కార్యక్రమం న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడ ఇంకో 2 అవార్డులు కూడా ముఖ్యమైనవి ఉన్నాయండి. చూడండి. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ దివ్య దేశ్ముఖ్ ఇచ్చారండి. 20 ఏళ్ల వయసులో చెస్ కప్ గెలిచిందండి ఈవిడ. మీరు న్యూస్‌లో వినే ఉంటారు దివ్య దేశ్ముఖ్ గురించి. తనకి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ వచ్చిందండి. అలాగే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ గూడా ఇచ్చారండి. అంజలి భాగవత్‌కండి. ఈమె షూటింగ్‌కి సంబంధించిన వ్యక్తి అండి. సో, గుర్తుంచుకోవాలి. మొత్తం 3 అవార్డులు ఇచ్చారండి. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్‌గా అయితే స్మృతి మందన అండి. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ దివ్య దేశ్ముఖ్ అండి. అలాగే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అండి అంజలి భాగవత్‌కొచ్చింది. ఈమె షూటింగ్‌కి సంబంధించిన వ్యక్తి అండి. సో, గుర్తుంచుకోవాలి అన్ని కీ పాయింట్స్. నెక్స్ట్ క్వెషన్: అంటార్కిటికాలో మొదటి రిమోట్ అల్ట్రాసౌండ్ పరీక్షను ఏ సంస్థ నిర్వహించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎయిమ్స్ న్యూఢిల్లీ అండి. ఈ పరీక్ష ఎక్కడ జరిగిందంటే మైత్రి రీసెర్చ్ స్టేషన్ అంటార్కిటికాలో జరిగింది. భారత్‌లో ఉన్న వైద్యులు అంటార్కిటికాలో ఉన్న రోగికి సుమారు 12,000 కిలోమీటర్ల దూరం నుంచి పరీక్ష నిర్వహించారండి. సో, గుర్తుంచుకోవాలి. అంటార్కిటికా మొదటి రిమోట్ అల్ట్రాసౌండ్ పరీక్షను ఏ సంస్థ నిర్వహించింది? అంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ అండి. ఎక్కడ జరిగిందంటే మైత్రి రీసెర్చ్ స్టేషన్ అంటార్కిటికా దగ్గర. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్: సంతాలీ భాషకు ఓల్ చికి లిపిని ఎవరు కనుగొన్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ పండిట్ రఘునాథ్ ముర్ము అండి. ఇది 1925లో రూపొందించబడింది. అయితే ఇప్పుడు ఇది న్యూస్‌లోకి ఎందుకొచ్చిందంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ లిపి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారండి. అందుకిప్పుడు ఇది న్యూస్‌లో హైలైట్ అవుతుంది. సో, మనం గుర్తుంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగంను సంతాలీ భాషలోకి అనువదించి విడుదల చేశారండి. ఈ 2 జరిగాయి. అందుకిప్పుడు న్యూస్‌లోకొస్తున్నాయి. సో, గుర్తుంచుకోవాలి. సంతాలీ భాషకు ఓల్ చికి లిపిని ఎవరు కనుగొన్నారంటే పండిట్ రఘునాథ ముర్ము అండి. ఎప్పుడంటే 1925లో. ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలను ఎవరు ప్రారంభించారంటే ద్రౌపది ముర్ము గారండి. అలాగే భారత రాజ్యాంగం సంతాలీ భాషలోకి అనువదించి విడుదల గూడా చేశారండి. సో, ఈ కీ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్: టీ20 క్రికెట్‌లో ఏ మైలురాయిని చేరుకున్న తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు? అంటే కరెక్ట్ ఆన్సర్ 700 వికెట్లు తీసుకున్నాడండి. మొత్తంగా టీ20 క్రికెట్‌లో 700 వికెట్లండి. అవి ఇంటర్నేషనల్ అలాగే లీగ్స్ అన్నీ కలిపండి. మొత్తం 700 వికెట్లను తీసుకొని తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడండి టీ20 క్రికెట్‌లో. ఇతను ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి. మీకు బాగా తెలిసే ఉంటుంది. బాగా ఫెమిలియర్ నేమే కాబట్టి. ఓకే. అలాగే ఎప్పుడు సాధించాడంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని సాధించాడండి. సో, గుర్తుంచుకోవాలి. టీ20 క్రికెట్‌లో ఏ మైలురాయిని చేరుకున్న తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు అంటే 700 వికెట్లు తీసుకున్నాడండి. గుర్తుంచుకోవాలి. అతనిది ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్: ఫిబ్రవరి 2026లో భారత నావికా దళం ప్రారంభించిన మొదటి క్యాడెట్ ట్రైనింగ్ షిప్ పేరు ఏమిటి? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఐఎన్ఎస్ కృష్ణ అండి. ఎక్కడ ప్రారంభించారంటే ఎల్&టీ షిప్ బిల్డింగ్ అండి చెన్నై దగ్గర. ఈ నౌక ఉపయోగం ఏమిటంటే నో నావికాదళ క్యాడెట్‌లకు సముద్ర శిక్షణ అండి. ఒకసారి ఈ షిప్ క్రూ డీటెయిల్స్ తెలుసుకుంటే మొత్తం 20 అధికారులు, 150 సైలర్లు, 200 క్యాడెట్లు ఉంటారండి. సో, గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి 2026లో భారత నావికా దళం ప్రారంభించిన మొదటి క్యాడెట్ ట్రైనింగ్ షిప్ పేరేమిటంటే ఐఎన్ఎస్ కృష్ణ అండి. ఎక్కడ దీన్ని లాంచ్ చేశారంటే ఎల్&టీ షిప్ బిల్డింగ్ చెన్నై దగ్గరండి. అలాగే ఈ క్రూ స్ట్రెంత్ ఒకసారి చూసుకుంటే 20 ఆఫీసర్స్,
150 సెయిలర్స్, 200 క్యాడెట్స్ ఉంటారండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కొత్త స్క్వాట్ ఎండ్రకాయల జాతికి చెందిన లియో గలాథియా సముద్రగిరిని లక్షద్వీప్ సమీపంలో ఏ ప్రభుత్వ ప్రాజెక్టుతో కనుగొనబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి డీప్ ఓషన్ మిషన్ అండి ఆ ప్రాజెక్ట్ పేరు. సో, ఈ ప్రాజెక్ట్ చొరవతో ఈ ఎండ్రకాయ పేరు లియో గలాథియా సముద్రగిరిని కనుగొన్నారండి. ఎక్కడంటే లక్షద్వీప్ సమీపంలో అండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. చూడండి. ఇది సముద్ర మట్టానికి 360 మీటర్ల లోతులో కనుగొన్నారండి. సో, ఒకసారి ఇందులో కీ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ ఎక్కడ యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ అండి. ఆ ప్రాజెక్ట్ పేరేంటంటే డీప్ ఓషన్ మిషన్ అండి. ఇది సముద్ర మట్టానికి 360 మీటర్ల లోతులో కనుగొన్నారండి. ఆ ఎండ్రకాయ జాతి పేరేంటంటే లియో గలాథియా సముద్రగిరి అండి. సో, అన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ ఇటీవల మరణించిన రాబర్ట్ డువాల్ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫిల్మ్ యాక్టర్ అండి. ఇతను సినీ నటుడండి. ఇతనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందండి 1984లో. ఏ వయసులో మరణించారంటే 95 సంవత్సరాల వయసులో మరణించారండి. సో, అతని నేమ్ గుర్తుంచుకోవాలి మీరు. రాబర్ట్ డువాల్ ఏ వృత్తికి చెందినవారంటే సినీ నటుడండి ఇతను. ఇతనికి 1984లో ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందండి. అది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఇతను 95 సంవత్సరాల వయసులో మరణించారండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చిన్న ఆయుధాలు మరియు తేలికపాటి ఆయుధాలు నియంత్రణపై మొట్టమొదటి యుఎన్ శిక్షణా కార్యక్రమం ఏ నగరంలో నిర్వహించబడుతోంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జబల్పూర్ అండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే మిలిటరీ కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్లో అండి. ఈ కార్యక్రమం లక్ష్యం ఏమిటంటే చిన్న ఆయుధాల అక్రమ వ్యాపారాన్ని నియంత్రించడం అండి. సో, గుర్తుంచుకోవాలి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చిన్న ఆయుధాలు మరియు తేలికపాటి ఆయుధాల నియంత్రణపై మొట్టమొదటి యుఎన్ శిక్షణా కార్యక్రమం ఏ నగరంలో నిర్వహించబడుతుంది అంటే జబల్పూర్లో అండి. ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే ఫిబ్రవరి 16 నుంచి మార్చి 6 వరకు జరుగుతుందండి. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే మిలిటరీ కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ అండి. అలాగే దీని లక్ష్యం ఏమిటంటే చిన్న ఆయుధాల అక్రమ వ్యాపారాన్ని నియంత్రించడం అండి. ఈ కీ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. బెంగుళూరులోని బెల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో కొత్త సదుపాయం ప్రారంభించారు. ఈ సదుపాయం ఏకీకరణకు మద్దతిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిసైల్ వ్యవస్థలకండి. ఓకే. ఇది ప్రారంభించిన వారు ఎవరంటే రాజ్‌నాథ్ సింగ్ గారండి. ఇంకో విషయం ఏంటంటే ఆకాశ్ మిసైల్ రెజిమెంట్లు కూడా ప్రారంభించారండి ఇక్కడ. సో, ఇక్కడ 2 జరిగాయి. బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో కొత్త సదుపాయం ప్రారంభించారండి. ఈ సదుపాయం ఏకీకరణకు మద్దతిస్తుందంటే మిసైల్ వ్యవస్థలకండి. అలాగే ఇది ఎవరు ప్రారంభించారు అంటే రాజ్‌నాథ్ సింగ్ గారండి. అలాగే ఇక్కడ ఆకాశ్ మిసైల్ రెజిమెంట్లు కూడా ప్రారంభించారండి. సో, ఈ కీ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వెషన్ ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఇథియోపియా అండి. ఇది 39వ సెషన్ అండి. థీమ్ తెలుగులో ఏంటంటే సురక్షిత నీరు మరియు శానిటేషన్ అందుబాటు ఎప్పటికంటే 2063 కండి దాని ఎజెండా. ఇది 39వ సెషన్ అండి. ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగిందంటే ఇథియోపియాలో జరిగిందండి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. చూడండి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం ర్యాంక్ ఎంత? అంటే కరెక్ట్ ఆన్సర్ 75వ స్థానం అండి. అయితే మనం గమనించాలి 2025లో మన స్థానం 85వ స్థానం ఉండేదండి. అంటే మన ర్యాంక్ మెరుగైంది. 10 స్థానాలు మెరుగుపడిందండి. అది కూడా గుర్తుంచుకోవాలి. ప్రథమ స్థానం సింగపూర్ అండి. సింగపూర్ అనేది చాలా ఏళ్లుగా తన ప్రథమ స్థానాన్ని నిలుపుకుంటుందండి. అలాగే సెకండ్ ప్లేస్ కూడా చూడండి జపాన్ అండ్ సౌత్ కొరియా కూడా ఉందండి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం ర్యాంక్ ఎంతంటే 75 అండి. ఇంతకుముందు 2025లో మనం 85వ ప్లేస్‌లో ఉండేవాళ్ళం. 10 స్థానాలు మెరుగుపరుచుకొని మనం ఇప్పుడు 75వ స్థానానికొచ్చామండి. అలాగే
ఫస్ట్ ప్లేస్‌లో ఏదుందంటే సింగపూర్ ఉందండి. సెకండ్ ప్లేస్‌లో ఏమున్నాయంటే జపాన్ అండ్ సౌత్ కొరియా ఉన్నాయండి. సో, గుర్తుంచుకోవాలి ఇవన్నీ. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి మాట్లాడుకున్నాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. టీ20 క్రికెట్‌లో ఏ మైలురాయిని చేరుకున్న తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.